నాడు. నాడు అంటే చరిత్ర. చరిత్ర అంటే గడిచిపోయిన కాలం. నాడు ఆదిమానవులు చెట్ల తొర్రల్లోనో, కొండ గుహల్లోనో నివసించేవారని చదువుకున్నాం, విన్నాం. కళ్ళతో చూడలేదు. కానీ అప్పటి విషయాలని ఇప్పటి వరకు మనకు చేరుతూనే ఉన్నాయి. ఎలాగంటే ఆ తరం నుంచి ఇంకొక తరం, ఆ తరం నుంచి ఇంకొక తరం, ఇలా తరాలు మారుతూ ఈ తరం దాకా వచ్చి చేరుతున్నాయి. మధ్యలో ప్రకృతి వైపరీత్యాల వల్ల మరుగున పడిపోయిన విషయాలను మన ఖగోళ శాస్త్రజ్ఞులు తవ్వకాల ద్వారా, అప్పటి వాడిన వస్తువుల ద్వారా తెలుసుకొని వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మనకు తెలియజేస్తూ వచ్చారు. ఇంకా మరి తాటి ఆకుల మీద రాతలు, రాగి పలకల మీద రాతలు, శిలాపలకల మీద రాతలు, ఇవన్నీ కూడా వారి యొక్క జీవన విధానాన్ని, సామాజిక పరిస్థితుల్ని మనకు తెలియజేయడం జరిగింది. నేడు మానవుడు విమానాల్లో విహరిస్తూ అంతరిక్షంలో కాలు పెట్టాడు. అది మనం ప్రత్యక్షంగా చూడగలిగాం. ఇంకా మనం ఈ మొబైల్లోనే ఎన్నో విషయాలను తెలుసుకోగలుగుతున్నాం. అంటే శాస్త్ర విజ్ఞానం, పరిజ్ఞానం అప్పటి నుంచి ఇప్పటికీ ఇలా జరుగుతూ మన దాకా ఇంతటి నాగరికతను, అభివృద్ధిని సాధించి పెట్టింది. మరి ఈ అభివృద్ధిని మన ముందు తరాల వాళ్ళకి రచనల ద్వారానో, సాంకేతిక పరిజ్ఞానంతో నిక్షిప్తం చేసో మన ముందు తరాల వాళ్ళకి అందించాలి కదా. మరి ఏమంటారు మీరు?